ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. షారోను పౌర స్వరం అనే ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వింటున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాడు. దేవుడు తన దయను బట్టి, ఉచితమైన కృపను బట్టి ఈ 2024వ సంవత్సరంలో ప్రవేశింపజేసి మరి ఆది నుంచి అంతవరకు కాపాడిన ఆశిస్తూ ఉన్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరంలో మరి మనం ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది దేవుని ఆశ కనుక ఆయన ఆశకు తగినట్లుగా మనం జీవించాలని మరి హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. మరి దేవుడు గడిచిన సంవత్సరం అంతా కాపాడాడు. మరి ఈ ప్రోగ్రాం నడిపించడానికి వెనక మరి ఇద్దరు అన్నదమ్ములు వారు ఎంతో ప్రయాసపడుతూ వారు కార్యక్రమాలు జరిగిస్తున్నారు. వారికి నా నిండైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథము, పవిత్రమైన గ్రంథము. దీనిని దేనితో పోల్చలేము. ఇటువంటి విలువైన గ్రంథము మనం దివారాత్రులు చదవాలని మరి ప్రతి సేవకుడు చెబుతూనే ఉంటాడు. చదవాలి. జ్ఞాని విని పాండిత్యం నేర్చుకుంటాడట. దేవుని మాటలు వినాలి, చెప్పేవాళ్ళు కావాలి, వినేవాళ్ళు కావాలి. కనుక మరి దేవుని యొక్క గ్రంథాన్ని ఏ విధంగా చదువుతామో మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. నా బాధలో నెమ్మది కలిగించేది నీ వాక్యం. ఈ వాక్యం చాలా అవసరం. మన సంఘ కార్యక్రమాల్లో, దినచర్యలలో అనేక విషయాలకు సమయం ఇస్తాం, కానీ దేవుని మాటలకి, దేవుని వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం. నేను ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నయ్య మీటింగ్ బాగానే జరిగింది కానీ వాక్యం సరిగా లేదన్నయ్య. భోజనాలన్నీ బాగున్నాయి, జనాలు ఎంతమంది వచ్చారు, అందరూ వచ్చారు, సంతోషిస్తున్నారు, కానీ వాక్యం చెప్పేవాళ్ళు. కనుక బైబిల్ చెప్తున్న వాక్యం కరువైపోయే రోజులు రాబోతున్నాయి అంటున్నాడు. ఇప్పటికే చాలా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు తన కార్యాన్ని జరిపించుకుంటూనే ఉంటాడు. 2000 సంవత్సరాలుగా ఈ గ్రంథాన్ని ఆపివేయాలని, మూసివేయాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దేవుడు తన బిడ్డ ద్వారా ఈ గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని, ఈ యొక్క సువార్తని నడిపిస్తూనే ఉన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వసృష్టికి నా సువార్త ప్రకటించమన్నాడు. చెప్పినవాడు సామాన్యుడు కాడు, సృష్టికర్త. ఆయన మాటను, ఆజ్ఞను శిరసావహించి మరి ప్రపంచ దేశాలలో సేవకులు వాక్యాన్ని విరివిగా అందిస్తున్న రోజులు కూడా ఇవే. కనుక ఈ సందర్భంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఈ నూతన సంవత్సరంలో, 24వ సంవత్సరంలో మనమంతా ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా సాగాలి అంటే దీనికి కొన్ని కార్యక్రమాలు మనం చేయాలి. ఊరక కారు మహాత్ములు, పూర్వకాలం ఉండేది ఊరక రారు మహాత్ములు అంటారు. నేనేమన్నానంటే ఊరక కారు మహాత్ములు. ఒకడు కలెక్టర్ కావాలంటే, డాక్టర్ కావాలంటే, ఇంజనీర్ ఊరికి అయిపోడు. దాదాపు 20-25 సంవత్సరాలు ఖర్చు పెడితేనే కానీ ఆ అత్యున్నతమైన పదవిని ఆయన ఆస్వాదించలేడు, సంపాదించలేడు. కనుక నువ్వు చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, చదవాలి, చదవాలి. ఈ సామెతల గ్రంథంలో ఒక చక్కని 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ సంవత్సరం మనం హాయిగా సాగడానికి. 3వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి 10 వచనాలు ఎప్పుడు నేను కంఠస్థం పెట్టమని చెప్తూ ఉంటాను. వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఈ హృదయం అనేది ఒక పలక లాంటిది. దేవుడు మోషేకి ఏ విధంగా రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసిచ్చాడో అలాగే నీ హృదయం అనే పలక మీద వీటిని రాసుకోమంటున్నాడు. స్టాంప్. ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి 10 వచనాలు మనం క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. 10 వచనాల్లో 5 విషయాలు రాశాడు. 10 వచనాలు 2 విషయాలు, 2 వచనాలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోవాలి. నా ఉపదేశం మర్చిపోకూడదు. నా ఉపదేశం వారు ధన్యులు అంటాడు. నా ఉపదేశం మరువకుము, నా ఆజ్ఞ హృదయపూర్వకంగా. సాధారణంగా మనుషులకు భక్తి అనగానే
ఏదో అలవాటుగా ఏదో నామకార్థంగా చేసుకుపోతున్నారు. కానీ మరి భక్తి అనేది ఆ మంచి హృదయంతో చేయడం చాలా తక్కువ. ఏదో క్రైస్తవులు కాబట్టి గుడికి వెళ్ళాలి, హిందువులు కాబట్టి ఇంకా గుడికి వెళ్ళాలి, క్రైస్తవులు చర్చికి వెళ్ళాలి, ముస్లిం సోదరులు మసీదుకి వెళ్ళాలన్న పారంపర్య ఆచారం తప్ప మరి యథార్థంగా మనం చేయలేకపోతున్నామని దానికి చింతిస్తూ ఉన్నాను. నా కుమారుడా, నా ఉపదేశం మర్చిపోకు. నేనేం చెబుతున్నానో అది నువ్వు మర్చిపోకూడదు. నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా, హోల్ హార్టెడ్లీ. పిల్లలు చదువుతారు 20 మంది 25 మంది ఉంటారు పిల్లలు స్కూల్లో, బడిలో, క్లాసులో. కానీ అయ్యేది ఒకడో ఇద్దరో పైకి వచ్చేది. ఎందుకని? కనుక హృదయపూర్వకంగా ఇది మనం అలవాటు చేసుకోవాలి. నువ్వు భక్తి చేసేది కాలక్షేపం కోసం చేయొద్దు. భక్తి సరదా కోసం చేయొద్దు. భక్తి సమాజం కోసం చేయొద్దు. భక్తి అనేది నీ వ్యక్తిగతం, ఇది నీకు నీ దేవునికి అనుసంధానం. హృదయపూర్వకముగా యేసయ్య గారు నా మనసార నీ సన్నిధిలో, ఎలాగ నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హిందువులు సాగిలు పడతారు కానీ క్రైస్తవులు సాగిలు పడరు. ఈ మధ్యన మా తమ్ముడు ఒకడు చెప్పాడు, ఒక సేవకు తీసుకెళ్ళి, ఒరే మీరు సాష్టాంగ ప్రమాణం చేయండి పాస్టర్లకే, మీరు సాష్టాంగ నమస్కారం చేయండి దేవుడికి అని 1 గంట సాష్టాంగ నమస్కారాలు చేయించాడట. కనుక మనసారా ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. కనుక నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. ఏంటి లాభం? అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు దయచేయను. ఇవి అమూల్యమైన మాటలు. ఇవి దీర్ఘాయుష్ ఎవడిస్తాడండి? హాస్పిటల్కి వెళ్తే తిరిగి వస్తామని నమ్మకాలు లేని రోజులు ఇవి. హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెడతారని తల్లిదండ్రులు వదిలేసిన రోజులు ఇవి. కరోనా వచ్చి పూర్తి స్థితిగతులు మార్చేసిందంటే మనిషి ఎలాంటి, కొడుకు ఎలాంటి వాడో, కూతురు ఎలాంటిదో, తండ్రి ఎలాంటి వాడో, భర్త ఎలాంటి వాడో తెలిసిపోయిందంటే, అమ్మో వెళితే డబ్బులు అంటుకుంటాయేమో అని తల్లిదండ్రులను వదిలిపెట్టేశారంతే. సత్య సావండి రా బాబు, మీ సత్య సావండి. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు దయచేయను. ఇది ఒక పాయింట్. నీకు ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, సుఖమైన జీవితం కావాలి, నీకు శాంతి, సమాధానము, నెమ్మది కావాలంటే నువ్వేం చేయాలంటే నా ఉపదేశం మర్చిపోకూడదు, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనాలి అని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మా ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని క్షుణ్ణంగా చదవండి, హృదయపూర్వకంగా చదవండి, వాక్య లోతుల్లోనికి వెళ్ళండి. వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా, నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలన్నా, లక్షలు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు దీర్ఘాయుష్య నీకు కావాలి. ఎంత రాశాడో నీకు, ఎంతకాలం నీకు గడువు ఇచ్చాడో, టైం ఇచ్చాడో, ఆ చివరి వరకు నువ్వు ఉండాలంటే నువ్వు నా ఉపదేశం మర్చిపోకూడదు, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకోవాలి. నిన్న మా ఆశ్రమానికి అమ్మాయిలు వచ్చారు, వేరే చర్చికి వెళ్ళి వచ్చారు లేటుగా. ఏందమ్మా పాస్ గారు ఏం చెప్పారంటే, అక్క ఏం చెప్పాడు అక్క అంటుంది. ఈవిడ కూడా ఉంది, ఇద్దరు ఉన్నారు. పాస్ గారు ఏం చెప్పారంటే, అయ్యగారు ఏం చెప్పాడు అక్క? జాగ్రత్త, ఏం వింటున్నావో. అందుకే యేసయ్య అన్నాడు, ఈ నా మాటలు మీ చెవులలో నాటనీయుడి. నాటుకోవాలి చెవుల్లో. రైతు ఏ విధంగా వ్యవసాయంలో పొలంలో ఆ మొక్కలు నాటుతాడో, అలాగే దేవుని వాక్యాన్ని నీ హృదయమైన పొలంలో నాటుకోవాలి. అప్పుడే నీకు దీర్ఘాయుషు, సుఖమైన జీవితము, శాంతి నీకు లభిస్తుంది. ఈ లోకంలో ఈ రోజుల్లో శాంతి లేదు, నెమ్మది లేదు. అప్పుల బాధలు, అనారోగ్య బాధలు, రకరకాల సమస్యలతో మనుషులు నిద్ర పట్టక, షుగర్లో బీపీలు కావడానికి కారణాలవే. నా ప్రియ సహోదరి సహోదరుడు 1వ పాయింట్ చెప్పాడు, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు దయచేయును చెప్పాడు. రెండవది దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము.
వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, వాటిని నీ హృదయమును పలక మీద రాసుకొనుము. ఇది రెండో పాయింట్. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వదు. నీకు దయ ఉండాలి, జాలి ఉండాలి, ప్రేమ ఉండాలి. సామెతల గ్రంథములో 22వ అధ్యాయం చెప్పానా, 22లో 9వ వచనం, దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన పొందును. ఈ నూతన సంవత్సరములో దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకు. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన పొందును అన్నాడు. 28వ అధ్యాయంలో ఇందులోనే 27 చదవండి. 28లో 27, బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి జాగ్రత్త. నీ ఇంటికి బేదవాడు వస్తున్నాడేమో, అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా, అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మ నాకు చెయ్యి లేదమ్మా, నాకు కాళ్ళు లేదమ్మా, నాకు కళ్ళు లేవమ్మా. బేదలకు ఇచ్చేవానికి లేమి కలుగదు, కనులు మూసుకొని వారికి బహుశాపము కలుగును. జాగ్రత్త, నీ కళ్ళ ముందు కనపడడం దాన్ని చేయవయ్యా. దేవుడు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, వ్యవసాయం ఇచ్చి, భార్య ఇచ్చి, బిడ్డలిచ్చి ఇస్తే ఏం జరుగుతుంది? నువ్వు ఒక్కడ తినడానికా? జాగ్రత్త. 21:13 చదవండి. సామెత 21:13, దరిద్రుల మొర వినక చెవి మూసుకుని వాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ ప్రార్థన అంగీకరించబడదు, ఆయన వినడు. ఆయన ఒక దరిద్రుడు, పేదవాడు, అనాథిని దగ్గరికి వచ్చినప్పుడు వాడి మొర విననప్పుడు, వీళ్ళకి చెవులు మూసుకున్నవాడు తాను మొర్ర పెట్టినప్పుడు ప్రార్థన ఆలకించడు. నీకు సహాయం రాదు, ఏమైపోతావు? దయను సత్యం అంటే నేనే మార్గము సత్యం అన్నాడు యేసయ్య. సత్యం అంటే ఆయనే. ఆయన ఎప్పుడు విడిచిపెట్టుకోకూడదు. సదాకాలము సర్వకాలము ఆయనతో నువ్వు ఉండాలి, నువ్వు జీవించాలి. ఈ నూతన సంవత్సరంలో 24వ సంవత్సరంలో దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. నీ హృదయమైన పలక మీద వ్రాసుకో. అప్పుడు నువ్వు దయనుంది, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నువ్వు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. సరే, 24 అయిపోయింది, పోతే పోనీలే. ఈ సంవత్సరమైనా నువ్వు మంచివాడవని అనిపించుకోవడానికి ప్రయత్నం చేయి మిత్రమా. ఎప్పుడైతే దయ నీ దగ్గర ఉంటుందో, సత్యం నీతో ఉంటుందో, అది నీ హృదయంలో ఉంటుందో, నీ మనస్సులో ఉంటుందో, నీ తలంపులో ఉంటుందో, పేదవాడు కనపడగానే వాడికి ఏం చేద్దామని తాహతరికి రావాలి. మనమందరం పేదవాడు, ఆయన మనకి పట్ల ఆయన నీకు ఇస్తున్నాడు కదా. గలగలా సెలయేరు ప్రవహించేది నేలను తడపడానికి, జీవరాశి దప్పిక తీర్చడానికి. నదులు పరిగెడుతున్నాయి. నేల తడిస్తేనే మొక్కలు మొలిచేది, ఆహారం దొరికేది. ప్రతి మొక్క, ప్రతి చెట్టు ఫలించేది, పుష్పమై వికసించడానికి, పరిమళాన్ని విరజమ్మడానికి. ఈ సువాసన, ఈ సెంట్లు, ఈ గంధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్లు పూలు పూస్తేనే, చెట్లు కాయలు కాస్తేనే, పళ్ళు కాస్తేనే, భూమి మొలకలిస్తేనే నీకు ఆహారం అయ్యా. అది నీకు ఇస్తుందే, నువ్వు ఇవ్వవా? పరోపకారాయ వహంతి నజః, పరోపకారాయ చరంతి గావః, పరోపకారార్థం మిథం శరీరం. చస్తావు, జాగ్రత్త. పండినంత నువ్వే తింటే, వచ్చిన డబ్బంతా నువ్వే తిన్నావనుకో చచ్చిపోతావంతే జబ్బొచ్చి. దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనివద్దని యేసయ్య ఎందుకు నీకోసం ఈ లోకానికి వచ్చి నీ ప్రాణం పెట్టాడు, ఎందుకోసం రక్తం నీకోసం కార్చాడు. ఆయన జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఆయన దయామయుడు, ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తాడు. నువ్వు నరకానికి వెళ్లకుండా నీ పాపాలు పరిహారం చేయటానికే దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయనే యేసు. యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడు, పాపము నుంచి, శాపము నుంచి, మరణమని, నరకము నుంచి తప్పించేవాడు. ఈరోజు ఆయన హృదయంలో చేర్చుకోమని ప్రభు పేట మరి ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను. కనుక రెండో విషయము, దయను ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు, వాటిని కంఠభక్షణముగా ధరించుకొనుము, హృదయమైన పలక మీద వ్రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడవని అనిపించుకోవాలి. మంచివాడు అనిపించుకోవాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలన్నాడండి. మంచి పేరు. వాడు మంచివాడండి, వాడు భక్తుడండి, వాడు ప్రార్థనాపరులండి, ఆయన దైవజనుడండి.
ఏం ఆలోచిస్తావు 24వ సంవత్సరంలో విషయాలు మనసులో పెట్టుకో. ఇక 3వ పాయింట్ 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవయ్యా. కంట్రోల్కి ఆయనకి వెళ్ళిపో. నీ స్టీరింగ్ ఆయనకి ఇచ్చేయి అని అంటుండే, ఒరే నీ స్టీరింగ్ నాకు ఈరా, నా డ్రైవింగ్ సీట్ నాకు ఈరా, నాకు నిద్ర పట్టదురా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడురా, నీకు యాక్సిడెంట్ జరగదురండి. లేదయ్య గారు మీరు వెనక్కి కూర్చోండి, నీకు సరదా తీరలేదు, కారు నడిపే సరదా ఇంక తీరలేదు, ఈ కారు వద్దు ఇంకొక కారు, ఇంకొక కారు, చిన్న కారు పెద్ద కారు, ఈ కార్లు పిచ్చి పట్టేసింది. సరే ఉండడం మంచిదే, పిచ్చి ఉండకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతట యందు 24వ సంవత్సరంలో ఆయన అధికారానికి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు నాయన, ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు నాయన, ఇది సేవకుడు అడిగే ప్రశ్న. నన్ను ఏం చేయమంటావు ప్రభువా? మరియమ్మ గారు అంది కానాను వివాహములో, ఆయన మీతో చెప్పులు చేయండి రా అన్నది, అంతే. ఇంకొకటే మాట, ఎక్కువ మాటలు లేవు. ఆయన మీతో చెప్పులు చేయుడి, ఈ మాటే తీసుకున్నారు దైవదాసులు, అపోస్తలుడు దేవదాసయ్య గారు. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఒక పెద్ద సేవా సంస్థని నిర్మాణం చేసి గొప్ప నాయకుడిగా లోకాన్ని విడిచి పరలోకంలో ఉన్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీకు బుద్ధి కావాలి అంటే నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు. మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24 నుంచి చదవండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ పునాది గట్టిగా ఉండాల. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. అందులో 26 చదవండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడును ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడట, వాడు బుద్ధిహీనుడాడు. బుద్ధున్నాడేమో బండ మీద కట్టుకున్నాడట, బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్నాడట. నువ్వు దేని మీద కట్టుకుంటున్నావో? నీ బుద్ధి మీద ఆధారపడుతున్నావేమో. బుద్ధి, సుబుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి, నమ్మకమైన బుద్ధి, స్వస్థ బుద్ధి అని చెప్పాడు. చాలా చెప్పాడు బుద్ధుల గురించి. దావీదు సుబుద్ధి కలిగిన వాడట, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడట, మోషే స్థిరమైన బుద్ధి కలిగిన వాడట, యేసయ్య నమ్మకమైన బుద్ధి కలిగిన వాడట. కనుక నీ బుద్ధిలో స్వస్థత కోరుకోరా నాయన. ఒంట్లో స్వస్థత నీకెందుకు? ఉంటే పోతుంది, ఎప్పటికప్పుడు పోవలసిందే. కనుక నీ బుద్ధి మీద ఎప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక అని ఇక్కడ చెప్తున్నాడు. మరి బుద్ధిగా ఎక్కడ దొరుకుతుందండి? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని కొలెస్సే 2:3లో చెప్తాడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన సన్నిధిలో ఉన్నాయి బాబు. రా, నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు. 24వ సంవత్సరాలు దెబ్బతింటావు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీకు ఆ అధికారం ఉన్నాడు పైన, నువ్వే అధికారమే కాదు. అడుగొచ్చు ఇడుగొచ్చు. కొంతమంది చెప్తారు సేవకుల గురించి, వాళ్ళ ముందు నిలబడకూడదట, వాళ్ళ ముందు నిలబడాల, కూర్చోకూడదట. ఏందో ఈయన ఎక్కడ పైనుంచి ఊడిపడ్డాడు, ఈయన కూర్చుంటే బిరిబిరి చూస్తుంటారట. కొంతమంది బయట బెంచీలు కుర్చీలు వేయరు, వాళ్ళు కూర్చుంటారని. వాళ్ళు డబ్బులు కావాలా, వాళ్ళు బియ్యాలు కావాలా, అన్నీ కావాలా, వాళ్ళు మాత్రం ముందు కూర్చోకూడదు. ఇటువంటి సేవకులు తయారయ్యారు నేటి క్రైస్తవ సమాజంలో. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు భక్తి అంటే? కరెంటు మీద చెయ్యకు, మామూలు ప్లాస్టిక్ వైర్ల మీద చెయ్యి, కరెంటు వైర్ మీద చెయ్యకయ్యా, దెబ్బకు పోతావు. అయ్యంటే అన్నయ్య కోపం ఇస్తాడంటాడు. కోపమే మరి.
నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రవర్తన సరిగా ఉండాలి. చూడండి ప్రసంగి గ్రంథంలో ప్రసంగి 5వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తున్నాడు సొలొమోను? ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం మొట్టమొదటి నుంచి, నీ మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గరికి అనేక మంది రావాలంటే చాలామంది సేవకుల నుంచి వెళ్ళిపోతున్నారు, సేవకులను చూసి వెళ్ళిపోతున్నారు వెనక్కి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే ఆ సేవకులు చేసే పనులన్నీ చూసి వాడు దేవుని విడిచిపెట్టి నాస్తికులు అయిపోతున్నారు. ఎంత విచారము, ఎంత విచారము, ఎంత విచారము. నీ మందిరమునకు పోవునప్పుడు, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వినవయ్య దేవుని దగ్గరికి వెళ్ళి. విధేయత కావాలి, వినాలి, విశ్వాసం వస్తుంది. ఉంటే రాదు, వింటే రాదు. విధేయత ఉండాలి నీలో, వినాలి, అప్పుడు విశ్వాసం వస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు లాభం ఏంటి? అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. 24వ సంవత్సరంలో నీ త్రోవలు సరళం కావాలంటే, నువ్వు అనుకున్నది జరగాలంటే, నీ దీవెన కోరింది ఆశించింది దక్కాలంటే, నీ త్రోవలు సరళం కావాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచము. నీ ప్రవర్తనాంతర యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దానం దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎర్రను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆయన నీ త్రోవలు సరళము చేయును. ఎప్పుడంటే నీ బుద్ధి స్వబుద్ధి మీద ఆధారపడకుండా నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారానికి నిప్పించినప్పుడు నీ పక్షంగా ఆయన కార్యం చేస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చివరిగా ఆఖరిది, నేను జ్ఞానిని కదా అనుకొనవద్దు. 4వ పాయింట్, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఇది హాస్పిటల్కి వెళ్ళానండి, మందులు వేసుకున్నానండి, తగ్గట్లేదండి. ఎందుకు తగ్గుతుంది? నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. రోమావు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చూడండి, రోమావు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21 చదవండి. రోమావు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. కానీ నీది గొప్ప నాది గొప్ప, ఈరోజంతా టీవీల్లో ఇదే వాదాలు గొడవలు. ఈయన తమ జ్ఞానం మరియు వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయ్యను. వారు తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధి, ఒరే నీ జ్ఞానం ఏమైపోతుందిరా నాయన. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు. లోక జ్ఞానము, దెయ్యాల జ్ఞానము, వెర్రి జ్ఞానము ప్రయోజనం లేదు, నిన్ను నాశనం చేస్తుంది. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును అని. చివరి పాయింట్ చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుంచి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరిలి పారును అన్నాడు. 5వ పాయింట్. ఈ 5 పాయింట్లు జ్ఞాపకం చేసుకో. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఘనపరుచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ యొక్క గానుగులలో నుంచి క్రొత్త ద్రాక్షరసం. నువ్వు ఆర్థికంగా బలంగా నిలదొక్కుకోవాలంటే ఈ నూతన సంవత్సరంలో ఈ 5 విషయాలు మర్చిపోవద్దు. నీ రాబడి అంతటిలో 10 రూపాయలు వచ్చిందో రూపాయి పడాయి. ఘంటసాల గారి యొక్క భార్య వాళ్ళ అమ్మగారు చెప్పిందట, అమ్మాయి కొత్త కాపురానికి వెళ్తున్నావే. ఘంటసాల గారి భార్యకి వాళ్ళ అమ్మగారు చెబుతుంది, అత్తగారు ఘంటసాల అత్తగారు కొత్త కాపురానికి వెళుతున్న కూతురుతో,
మీ ఆయన 10 రూపాయలు మీ ఇంటికి తెస్తే 1 రూపాయి దేవుడిదే, 1 రూపాయి పేదవాళ్ళదే, 8 రూపాయలు కాపురం చేసుకోవాలి. అది ఒక తల్లి ఒక కూతురికి చెప్పే బాధ. ఏం బాధ చేస్తున్నావు నీ కూతురికి? నీ కొడుకు ఏం బాధ చేస్తున్నావు? మొత్తం వచ్చే జీతం అంతా తినేమని చెప్తున్నావా? 5 విషయాలు నీ జీవితంలో జ్ఞాపకం. 1, నాకు ఉపదేశం మర్చిపోకుండా ఆజ్ఞలు గైకొంటే అవి దీర్ఘాయువు, సుఖజీవనము, శాంతి నీకు దొరుకుతుంది. 2వది, దయను సత్యమును విడిచిపోనీయకుండా నీ ముద్రాక్షరంగా గుద్దుకున్నావంటే దేవుని దృష్టిలో మనం మంచివాడు అనిపించుకుంటావు. 3వది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోండి. ఆయన అధికారం ఒప్పుకున్నట్లయితే ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. నేను జ్ఞానిగా అనుకోకుండా నువ్వు విధేయతగా తగ్గింపు జీవితం జీవిస్తే నీ దేహానికి ఆరోగ్యము, నీ సత్తువు ఇస్తాడు. చివరగా నీ రాబడిలో ఏ దేవుడు నీకు ఇచ్చాడు, నీ శక్తి కొలది, నువ్వు వర్ధిల్లని కొలది నువ్వు దేవునికి ఇవ్వడానికి, దేవుని కార్యాలు జరిగించడానికి నువ్వు పూనుకున్నప్పుడు నీ జీవితం ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా. నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, అప్పు చేయవు. నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు కిందివాడు అనే దేవుని వాగ్దానం నెరవేరాలంటే ఈ నూతన సంవత్సరంలో ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు ఈ వాక్యాన్ని కంఠస్థ రావాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ విషయాలు మర్చిపోకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఈ మాటలు దీవించారని ప్రభువును అడుగుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. ఈ సమయం నీ బిడ్డలతో మాట్లాడాం ప్రభు, నీకు నీ మాటలు తెలియచేసాం, నీ ఆలోచన తెలియచేసాం. 24 సంవత్సరాలు ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా వారి కార్యాలు జరగడానికి, శాంతి సభ సుఖించడానికి ప్రభువా వారికి సహాయం చేసి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని, ఈ మాటలు వారి హృదయంలో ముద్రించమని, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీ కుటుంబములకు తోడుగా ఉండి అధికముగా మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.